మహారాష్ట్రలోని ముంబై, పూణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ముంబై కార్పొరేషన్లో అధికార బీజేపీ కూటమి మహాయుతి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పూణే, కొల్హాపూర్, అకోలాను బీజేపీ లీడ్లో ఉంది. 227 స్థానాలకు నిన్న ఎన్నికలు జరిగాయి. మొత్తం 1700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ముంబై మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీల మధ్య ఆసక్తికర పొత్తులు కుదిరాయి. బీజేపీ, షిండే పార్టీ, శివసేన పార్టీ కలిసి పోటీ చేశాయి. అటు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలు ఒకటయ్యాయి. అలాగే ముంబైలో జెండా ఎగరేయడానికి ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు కలిసిపోయారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. దీంతో ముంబైలో గెలుపెవరిది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. ఇక బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114 కాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహాయుతి ఈ మార్కును సులభంగా దాటేస్తుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిన తరువాత జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు 6 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పోరులో ఏక్నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రే వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ మూకుముడిగా బీజేపీ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెప్పాయి. మహారాష్ట్రలోని ముంబై కార్పొరేషన్ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కార్పొరేషన్ కి సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉత్కంఠ ఉంది. మొదటి నుండి కూడా బీజేపీ వర్సెస్ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్సెస్ అన్నట్టుగానే ఎలక్షన్స్ నడిచాయి. అయితే కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ రెండు కూటముల్లో ఎవరి వైపు ముంబై ప్రజలు ఉండబోతున్నారనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ నడిచింది. అయితే ప్రస్తుతానికి వస్తున్నటువంటి రిజల్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం 227 స్థానాలున్నాయి. దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 114 స్థానాలు ఎవరికైతే కైవసం చేసుకుంటారో వారిదే ముంబై పీఠం అవుతుంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ అలయన్స్ దే ఆధిక్యం అయితే కొనసాగుతా ఉంది. 108 స్థానాల్లో బీజేపీ అలాగే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి పోటీ చేశాయి. సో ఆ కూటమికి 108 స్థానాల్లో ప్రస్తుతానికైతే ఆధిక్యత అనేది కొనసాగుతా ఉంది. ఇక ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరు కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. వారితో పాటు ఎన్సీపీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా పొత్తులో భాగంగా పోటీ చేసింది. వారు 57 స్థానాల్లో ప్రస్తుతానికైతే ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఇంకా కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. సుమారు ఆల్మోస్ట్ ఒక 47 స్థానాలకు సంబంధించిన ఫలితాలు అనేది కూడా రావాల్సి ఉంది. దాంతో పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ముందు నుంచి ఏక్నాథ్ షిండే అలాగే శివసేనతో పాటు బీజేపీ కూటమికే బృహన్ ముంబై కార్పొరేషన్ చేజిక్కించుకోబోతుందంటూ కూడా అంచనాలు వేశాయి. అంచనాలకు తగ్గట్టుగానే ప్రస్తుతానికి ఫలితాలు అనేది కూడా వస్తున్నాయి. 108 స్థానాల్లో బీజేపీ అలాగే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. శివసేన చీలిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నిక కావడంతో ఇటు శివసేనకు సంబంధించి ఏక్నాథ్ షిండే వైపు ప్రజలున్నారా లేకపోతే ఉద్దవ్ ఠాక్రే వైపు ప్రజలున్నారా అనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ అనేది కూడా నడిచింది. దాంతో ప్రస్తుతానికైతే పోల్ రిజల్ట్స్ మాత్రం ఏక్నాథ్ షిండే అలాగే బీజేపీ ఈ కూటమికే అనుకూలంగా ప్రస్తుతానికైతే ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీంతో పాటు ముంబైతో పాటు థానే, పూణే, నాగ్పూర్, నాసిక్ వంటి మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్సే లీడ్లో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టునైతే నిలుపుకుంది. అయితే అంతకుముందు ఎంపీ స్థానాలు లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి సంబంధించి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో కూడా వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే ప్రస్తుతానికైతే లీడ్లో కొనసాగుతున్నారు. బృహన్ ముంబై కార్పొరేషన్ కూడా బీజేపీ కైవసం చేసుకునేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడతా ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి లీడ్స్ కావచ్చు, ఇంకా లెక్కించాల్సినటువంటి స్థానాలు కూడా తక్కువనే ఉండడంతో బీజేపీ వైపే బృహన్ ముంబై కార్పొరేషన్ ప్రజలంతా కూడా మొగ్గు చూపినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. శ్రవంతి.
देखिए, बात ऐसी है कि मुंबई जैसे शहर में जो वोटिंग पैटर्न चलाया सरकार ने, ये बेहद गंभीर बात है। हजारों लोगों के नाम गायब रहे जिसने विधानसभा में वोट किया है, और ऐसे एरिया से वोट गायब हो गए जहां शिवसेना को या महाराष्ट्र नवनिर्माण सेना को या कांग्रेस को वोट हुए, वहां से हजारों लोगों के नाम गायब हो गए हैं। ये पहली बात। दूसरी बात, ईवीएम मशीन बार बार बंद होती रही बहुत से प्रभागों में। जहां राष्ट्रवादी कांग्रेस को बटन दबाया गया है, वहां कमल के ऊपर लाइट ऑन होती है। वैसा मशाल का हो गया, वैसा इंजन का हो गया। और चुनाव आयोग के जो लोग हैं वो हमारी शिकायत सुनने को तैयार नहीं। कल शाम को 6 बजे तुरंत ये वोटिंग खत्म होने के बाद मुंबई महापालिका के कमिश्नर और बीजेपी के लोगों में, वरिष्ठ लोगों में एक मीटिंग हो गई। क्यों हो गई? कोड ऑफ कंडक्ट चल रहा है, आचार संहिता चल रही है। आप 1.5 घंटे तक कमिश्नर के साथ बैठते हो और क्या तय करते हो? आज का जो रिजल्ट है वो आपने तय किया। ये बहुत गंभीर बात है। वोटिंग परसेंटेज अभी तक नहीं आया, सुबह तक नहीं आया। देखिए, वोटिंग परसेंटेज सुबह तक नहीं आया, लेकिन कल शाम को 5 बजे से एग्जिट पोल आना शुरू हो गया। हम लोग इंतजार कर रहे थे वोटिंग परसेंटेज का, और उससे पहले एग्जिट पोल आ गए। ये क्या तमाशा है? कुछ जगह पर वोटिंग चल रही थी, क्योंकि बड़ी बड़ी कतार लगी थी, क्यूज लगे थे, लोगों की भीड़ थी बूथ पर। और यहाँ एग्जिट पोल बीजेपी ने धड़ाधड़ डालना शुरू कर दिया, और हम लोग जीत रहे, हमारा मेयर हो रहा है, ये नाचना गाना शुरू हो गया।